సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: శాంతి భద్రతలపై రాజీ లేదు, సీఎం చంద్రబాబు. డిఏ బకాయిలపై ప్రభుత్వం స్పష్టత. ఆస్ట్రేలియాతో ఆక్వా బంధం. అమెరికా వెళ్లే విద్యార్థులకు ఉపశమనం. 100 జిల్లాల్లో స్వేచ్ఛావాయువులు. టీచర్లకు టెట్. ఇంటర్ పాస్ మార్కులు మారాయి. భీమవరం డీఎస్పీపై పవన్ సీరియస్. చెట్లకు బంగారం కాస్తోంది. చర్మ వ్యాధులపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరం. జింక్ తగినంత లేకపోవడం వల్ల కలిగే నష్టాలు. ఈరోజు వార్తలను చూద్దాం. శాంతి భద్రతలపై రాజీ లేదు, సీఎం చంద్రబాబు. శాంతి భద్రతలపై రాజీ పడొద్దు, రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ముందుకు సాగండి. అసాంఘిక శక్తులను ఏరిపారేయండి. మీకు పూర్తి అధికారాలు ఇస్తున్నా అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పండుగలు పబ్బాల్లో కుటుంబాలను వదిలి సమాజ శ్రేయస్సు కోసం రాత్రింబవళ్లు పనిచేస్తూ ప్రాణాలు సైతం అర్పిస్తున్న పోలీసుల త్యాగాలు, బలిదానాల వల్లే సమాజం ప్రశాంతంగా ఉంటోందన్నారు. అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా పోలీస్ శాఖ మంగళగిరి ఏపీఎస్పీ 6వ బెటాలియన్ గ్రౌండ్స్లో నిర్వహించిన కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోలీసు దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. హోంమంత్రి అనిత, సిఎస్ విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో కలిసి పోలీసు అమరులకు నివాళులు అర్పించారు. అనంతరం ప్రసంగించారు. కూటమి ప్రభుత్వంలో శాంతి భద్రతలపై నమ్మకంతో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయన్నారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా సైబర్ నేరాల కట్టడిలో టెక్నాలజీ అందిపుచ్చుకుని పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులకు భరోసా కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని చెప్పారు. డిఏ బకాయిలపై ప్రభుత్వం స్పష్టత. ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుకగా ప్రకటించిన డిఏ చెల్లింపులో నెలకొన్న గందరగోళాన్ని ప్రభుత్వం తొలగించింది. ఉద్యోగుల నుంచి వ్యక్తమైన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని అప్పటికప్పుడు పొరపాటును సవరించింది. తప్పులు దిద్దుకునే విషయంలో ఎలాంటి భేషజాలు ప్రదర్శించబోమని స్పష్టమైన సంకేతాలు పంపింది. ఉద్యోగులకు ఒక డిఏ ప్రకటిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనికి సంబంధించి సోమవారం జారీ అయిన జీవోల్లో అధికారుల స్థాయిలో అనాలోచిత నిర్ణయాలు తీసుకున్నారు. 2024 జనవరి నుంచి చెల్లించాల్సిన 3.64% డిఏ బకాయిలను రిటైర్మెంట్ సమయంలో చెల్లిస్తామని అందులో పేర్కొన్నారు. ఇప్పటిదాకా పీఆర్సీ బకాయిలను మాత్రమే రిటైర్మెంట్ సమయంలో చెల్లించేలా నిర్ణయాలు తీసుకున్నారు. డిఏ బకాయిలను విడతల వారీగా చెల్లిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో 21 నెలల డిఏ బకాయిల కోసం రిటైర్మెంట్ దాకా వేచి చూడాల్సిన పరిస్థితి ఏమిటంటూ ఉద్యోగుల్లో తీవ్ర చర్చ మొదలైంది. ఈ విషయాన్ని ఉద్యోగ సంఘాల నేతలు అప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై మంగళవారం తీవ్రస్థాయిలో కసరత్తు జరిగింది. ఉద్యోగుల డిమాండ్ను అర్థం చేసుకున్న ప్రభుత్వం దీనిపై మంగళవారం రాత్రి సవరణ జీవో జారీ చేసింది. దీని ప్రకారం 2024 జనవరి డిఏకు సంబంధించిన బకాయిలు అంటే 21 నెలల బకాయిలను 4 విడతల్లో ఉద్యోగులకు అందజేస్తారు. బకాయిల్లో 10% 2026 ఏప్రిల్లో చెల్లిస్తారు. ఓపీఎస్ ఉద్యోగులకు వారి జీపీఎస్ ఖాతాల్లోకి, సిపిఎస్, పీటీడీ ఉద్యోగులకు ప్రభుత్వ వాటాతో కలిపి వారి ప్రాన్ ఖాతాల్లోకి జమ చేస్తారు. మిగిలిన 90% బకాయిలను 3 సమాన భాగాల్లో 2026 ఆగస్టు, 2026 నవంబర్, 2027 ఫిబ్రవరి నెలల్లో అందిస్తామని జీవోల్లో స్పష్టం చేశారు. ఆస్ట్రేలియాతో ఆక్వా బంధం. ఏపీ ఆక్వా పరిశ్రమతో ఆస్ట్రేలియా బంధం బలపడాలని మంత్రి నారా లోకేష్ ఆకాంక్షించారు. ఏపీలో సముద్ర ఆహార పరిశ్రమల నెట్వర్కింగ్కు సహకరించాలని సీఫుడ్ ఇండస్ట్రీ ఆస్ట్రేలియా ప్రతినిధులను కోరారు. బ్రాండ్ ఏపీకి ప్రాచుర్యం కల్పించేందుకు ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న లోకేష్ సోమవారం, మంగళవారం బిజీగా గడిపారు. విశాఖలో నిర్వహించే పెట్టుబడుల సదస్సుకు హాజరు కావాలని ఆయా సంస్థల ప్రతినిధులను ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను వివరిస్తూ సంబంధిత రంగాల్లో ఏపీతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకోవాలని కోరారు. అమెరికా వెళ్లే విద్యార్థులకు ఉపశమనం. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరుతో అమెరికా ఉద్యోగ కలలు కల్లలవుతున్నాయన్న నిరాశలో కూరుకుపోయిన భారత విద్యార్థులకు భారీ ఉపశమనం లభించింది. అమెరికాలో చదువుకునే విద్యార్థులు, ఇప్పటికే వివిధ ఉద్యోగాలు చేస్తున్నవారు H1B వీసా కోసం $1,00,000 కట్టాల్సిన అవసరం లేదని
ఆ దేశ పౌరసత్వ వలస సేవల విభాగం స్పష్టం చేసింది. ఇప్పటికే F1, J1, L1 తదితర వీసాలతో అమెరికాలో ఉంటున్న విదేశీయులు H1Bకి మారాలనుకుంటే ఫీజు నుంచి మినహాయింపు ఉంటుందని తెలిపింది. ఈ మేరకు తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. అమెరికా వెలుపల ఉండి కొత్తగా దరఖాస్తు చేసిన, కాన్సులర్ ప్రాసెసింగ్ కోరిన ఫీజు చెల్లింపు నిబంధన వర్తిస్తుందని స్పష్టం చేసింది. ప్రస్తుత H1B వీసాదారులు అమెరికాకు రాకపోకలు సారించడానికి ఎలాంటి అడ్డంకులు ఉండబోవని వివరణ ఇచ్చింది. 100 జిల్లాల్లో స్వేచ్ఛావాయువులు. దేశంలో నక్సల్, మావోయిస్టు ఉగ్రవాదం నిర్మూలనలో తుది అంకంలో ఉన్నామని ప్రధాని మోదీ అన్నారు. భద్రతా దళాలు 90% వరకు విజయం సాధించాయని, 100కు పైగా జిల్లాలకు దీని నుంచి విముక్తి కల్పించాయని చెప్పారు. ఆయా జిల్లాల ప్రజలు స్వేచ్ఛావాయువులు పీలుస్తూ దీపావళి జరుపుకుంటున్నారని అన్నారు. సదరు ఉగ్రవాదం ప్రస్తుతం 11 జిల్లాలకే పరిమితమైందని తెలిపారు. దీపావళిని పురస్కరించుకుని ఆయన గోవా తీరంలో విమానవాహక నౌక INS విక్రాంత్పై జవాన్లతో కలిసి పండుగ జరుపుకున్నారు. భద్రతా దళాల ధైర్య సాహసాలను కొనియాడారు. మావోయిస్టుల ఉగ్రవాదంపై కీలక విజయాలు సాధించాయన్నారు. టీచర్లకు టెట్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష విషయంలో పాఠశాల విద్యాశాఖ కీలక ప్రతిపాదన చేసింది. ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించాలనుకునే వారితో పాటు టెట్ అర్హత లేని ఇన్ సర్వీస్ టీచర్లు కూడా ఈ పరీక్ష రాయాల్సి ఉంటుంది. నిరుద్యోగులు, టీచర్లు ఇద్దరూ టెట్ రాసేందుకు వీలుగా త్వరలో నోటిఫికేషన్ జారీ చేయడానికి కసరత్తు చేస్తోంది. టీచర్లంతా తప్పనిసరిగా టెట్ ఉత్తీర్ణత సాధించాల్సిందేనని కొద్ది నెలల క్రిందట సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఈ మేరకు చర్యలు చేపట్టింది. అయితే దీనిపై తుది నిర్ణయం ప్రభుత్వం తీసుకోనుంది. ఇంటర్ పాస్ మార్కులు మారాయి. ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి తీసుకొచ్చిన కీలక సంస్కరణలు అమల్లోకి వచ్చాయి. రాబోయే పబ్లిక్ పరీక్షల్లో ఈ మార్పులు కనిపించనున్నాయి. మార్పుల అనంతరం కొత్త విధానం ఎలా ఉంటుందనే సమాచారాన్ని ఇంటర్ విద్యామండలి తాజాగా కాలేజీలకు పంపింది. ఈ ఏడాది నుంచి గణితం ఒక్కటే సబ్జెక్టు ఉంది. ఇప్పటి వరకు 1A, 1B ఉండగా వాటిని ఒక్కటిగా మార్చింది. గతంలో ఒక్కో పేపర్ 75 మార్కుల చొప్పున పరీక్షలు జరిగేవి. ఇప్పుడు ఇంటర్ 2 ఏళ్లు గణితం ఒక్కటే పేపర్గా 100 మార్కుల చొప్పున పరీక్షలు జరుగుతాయి. అందులో 35 మార్కులు సాధిస్తే ఉత్తీర్ణులవుతారు. ఇక బైపీసీలో బోటనీ, జువాలజీని కలిపి బయాలజీగా మార్చారు. ఈ పేపరు 85 మార్కులకు ఉంటుంది. ఫస్ట్ ఇయర్లో 29 మార్కులు రావాలి. అదే సెకండ్ ఇయర్లో 30 మార్కులు వస్తే ఆ విద్యార్థులు పాస్ అయినట్లు లెక్క. ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లోనూ ఇవే మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఆయా సబ్జెక్టులకు గతంలో 60 మార్కుల చొప్పున పరీక్ష జరుపుతుండగా పాస్ మార్కులు 21గా ఉండేవి. కాగా ప్రస్తుతం సెకండ్ ఇయర్ చదువుతున్న వారికి, గతంలో ఫెయిల్ అయి పరీక్షలు రాస్తున్న వారికి కొత్త మార్పులు వర్తించవు. భీమవరం డీఎస్పీపై పవన్ సీరియస్. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పేకాట నిర్వహణకు పోలీసులు సహకరిస్తున్నారన్న ఫిర్యాదుపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. స్థానిక డీఎస్పీ జయసూర్య ఒక వర్గానికి కొమ్ము కాస్తూ చట్టవిరుద్ధమైన పేకాట, జోదం నిర్వాహకులకు వంతపాడుతున్నారని వరుస ఫిర్యాదులు అందడంతో జిల్లా ఎస్పీ నయ్యిలతో ఆయన మంగళవారం ఫోన్లో మాట్లాడారు. పేకాట విషయంలో ఎందుకు గట్టిగా వ్యవహరించలేకపోతున్నారని ఆరా తీశారు. అనంతరం డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో కూడా డిప్యూటీ సీఎం ఫోన్లో మాట్లాడారు. పేకాటలో డీఎస్పీ జయసూర్య పాత్ర, వ్యవహార శైలిపై నివేదిక కోరారు. అసాంఘిక చట్టవిరుద్ధ కార్యకలాపాలకు డీఎస్పీ స్థాయి అధికారి అండగా ఉండడాన్ని తీవ్రంగా పరిగణించాలని, పోలీసులు ఇటువంటి వ్యవహారాలతో పాటు సివిల్ వివాదాల్లో తలదూర్చకుండా చూడాలని సూచించారు. కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తే ఎవ్వరినీ ఉపేక్షించబోమనే సంకేతాన్ని పంపాలని స్పష్టం చేశారు. పేకాట నిర్వాహకులపై గేమింగ్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేయాలని, నెలవారీ మామూలు తీసుకుంటున్నారనే ఫిర్యాదులపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. డీఎస్పీ జయసూర్యపై తనకు వచ్చిన ఆరోపణలు, ఫిర్యాదులను హోంమంత్రికి, డీజీపీకి తన కార్యాలయం నుంచి పవన్ పంపినట్లు తెలిసింది. దీంతో ఈ వ్యవహారంపై పోలీసు ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో సమాచారం సేకరిస్తున్నారు. విచారణకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ఆరోపణలో వాస్తవాలున్నట్లు తేలితే జయసూర్యపై సస్పెన్షన్ వేటు తప్పదనే ప్రచారం పోలీస్ వర్గాల్లో నడుస్తోంది. పూర్తి స్థాయి నివేదిక అందాక తదుపరి చర్యలు చేపడతామని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. చెట్లకు బంగారం కాస్తోంది.
ఇంట్లో పిల్లల్లో పెద్దల్లో అలవికాని కోరికల చిట్టా విప్పితే డబ్బు ఏమైనా చెట్లకు కాస్తుందనుకుంటున్నారా అని ఇంటి పెద్దగా రుసరుసలాడుతుంటాం. మరి ఈ నానుడి నిజమైతే ఎలా ఉంటుంది? అవును, చెట్లకు డబ్బులు కాసే రోజులొచ్చేశాయి. తళతళలాడే కరెన్సీ నోట్ల రూపంలో కాదు, కానీ దగదగా మెరిసే అచ్చమైన బంగారం రూపంలో. బంగారం కాసే ఆ చెట్టు పేరు నార్వే. ఈ చెట్లకు దాదాపు బంగారు రంగులో మిలమిలా మెరిసే పదునైన సూదుల్లాంటి ఆకులుంటాయి. వీటి కొసల్లో బంగారు రేణువులు ఉత్పత్తవుతున్నాయి. వీటిని బయటకు తీసి ప్రత్యేక పద్ధతిలో ప్రాసెసింగ్ చేస్తే నిగనిగలాడే బంగారం ఉత్పత్తి అవుతుంది. ఉత్తర ఫిన్లాండ్లోని కిట్టిలా గోల్డ్ మైన్ సమీపంలో ఉన్న 23 స్ప్రూస్ చెట్లపై జియలాజికల్ సర్వే ఆఫ్ ఫిన్లాండ్, ఔలు విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. 138 రకాల ఆకుల శాంపిళ్లు సేకరించి మైక్రోస్కోప్ ద్వారా పరిశీలించారు. నేల లోపల ఉండే బంగారం వేర్లు పీల్చుకునే నీటి ద్వారా చెట్ల ఆకుల్లోకి వస్తోందని, అక్కడ ఘనరూపంలో అత్యంత సూక్ష్మ కణాలుగా మారుతోందని శాస్త్రవేత్తలు తేల్చారు. ఈ ఆకుల్లోని బ్యాక్టీరియా, బయోఫిల్మ్ మధ్య నానో సైజ్ గోల్డ్ పార్టికల్స్ ఉన్నట్లు గుర్తించారు. నేలలోంచి బంగారం చెట్ల వేర్ల ద్వారా ఆకుల్లోకి చేరే క్రమంలో ఎండోఫైట్స్ అనే బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులు ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు కనుగొన్నారు. మొక్కల ఆధారిత బంగారం అన్వేషణకు ఈ అధ్యయనం బాగా ఉపకరిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ స్ప్రూస్ చెట్లు ప్రపంచమంతా విస్తరిస్తే విశ్వమంతా పసిరిమయమే అవుతుంది. చర్మ వ్యాధులపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరం. చర్మం మన శరీరానికి రక్షణ గోడ లాంటిది. కాలుష్యం, వాతావరణ మార్పులు, ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా అనేక రకాల చర్మ సమస్యలు ఏర్పడుతున్నాయి. వీటి గురించి ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణులు డాక్టర్ కె కీర్తి పేర్కొన్నారు. వాసవ్య నర్సింగ్ హోంలో డాక్టర్ సమరం అధ్యక్షతన శనివారం జరిగిన ఆరోగ్య సదస్సులో ఆమె సాధారణ చర్మ వ్యాధులు అంశంపై ప్రసంగించారు. ఆమె మాట్లాడుతూ, ముఖ్యంగా యువతలో హార్మోన్ల మార్పుల వల్ల, అనేక జంక్ ఫుడ్స్ ఎక్కువగా తినడం వల్ల మొటిమల సమస్య ఏర్పడుతుందన్నారు. అదేవిధంగా శరీరానికి ఎక్కువ చెమట పట్టే వాళ్లలోనూ, శారీరక శుభ్రత అంతగా పాటించని వాళ్లలోనూ తామర వంటి ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వస్తాయన్నారు. అదేవిధంగా గజ్జి కూడా ఎక్కువ కలుగుతుందన్నారు. స్నానం చేసేటప్పుడు శరీరం మొత్తం, అలాగే గజ్జల్లో, చంకల్లో, ఇతర చర్మ ముడతల్లో శరీరాన్ని గట్టిగా రుద్ది శుభ్రం చేసుకోకపోవడం వల్ల గజ్జి, తామర ఏర్పడతాయన్నారు. ముఖ్యంగా స్త్రీలలో చుండ్రు సమస్య కానవస్తుందన్నారు. సాధారణ చర్మ వ్యాధులు ఎందరిలోనూ కనబడతాయన్నారు. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అయిన సోరియాసిస్ కూడా సాధారణంగా కనబడే చర్మ వ్యాధి అన్నారు. సోరియాసిస్ ఉన్నవాళ్లు మాయిశ్చరైజర్ జీవితకాలం వాడటం అవసరం అన్నారు. స్త్రీలలో, పురుషుల్లో తల వెంట్రుకలు రాలిపోవడం ఎక్కువగా కనబడుతోందన్నారు. రోజుకి 100 వెంట్రుకలు రాలిపోవడం సర్వసాధారణ విషయం అన్నారు. కానీ చాలామందిలో ఇంతకంటే 2 రెట్లు, 3 రెట్లు వెంట్రుకలు రాలిపోవడం ఉంటోందని, దీనికి ఆహారంలో తగిన విటమిన్లు, ఖనిజ లవణాలు తీసుకోకపోవడమే కారణమన్నారు. కొందరిలో జన్యుపరంగా దోషం ఉండి పెద్ద వయసు రాకుండానే బట్టతల ఏర్పడటం ఉంటోందన్నారు. అదేవిధంగా చిన్న వయసులోనే వెంట్రుకలు తెల్లబట్టం కూడా ఉంటోందన్నారు. సాధారణ చర్మ వ్యాధుల నివారణ విషయంలో శుభ్రత, పౌష్టికాహారం, తొలి దశలోనే డాక్టర్ సలహా పొందడం చాలా అవసరం అన్నారు. చర్మ ఆరోగ్యం మొత్తం శరీర ఆరోగ్యానికి ప్రతిబింబం అన్నారు. ప్రతి ఒక్కరూ చర్మ సంరక్షణ గురించి శ్రద్ధ వహించాలన్నారు. సదస్సులో పలువురు అడిగిన ప్రశ్నలకు ఆమె సందేహ నివృత్తి చేశారు. జింక్ తగినంత లేకపోవడం వల్ల కలిగే నష్టాలు. విటమిన్ డి, ఐరన్ మొదలైనవి తక్కువైతే ఏం జరుగుతుందో చాలామందికి తెలుసు. కానీ మన శరీరానికి అత్యంత అవసరమైన జింక్ గురించి మాత్రం తెలియదు. మన శరీరానికి ప్రతిరోజు కనీసం 8 నుంచి 10 మిల్లీగ్రాముల జింక్ అవసరమవుతుంది. ఒకవేళ జింక్ తక్కువైతే దాని ప్రభావం శరీరంపై పడుతుంది. అప్పుడు శరీరం కొన్ని సంకేతాలు పంపుతుంది. జింక్ తగ్గటం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది. దీనివల్ల వైరస్, బ్యాక్టీరియాలపై రోగనిరోధక వ్యవస్థ సరైన పోరాటం చేయలేదు. దీంతో తరచూ ఇన్ఫెక్షన్లు వస్తూ ఉంటాయి. జింక్ తక్కువ ఉంటే జుట్టు ఊడిపోతూ ఉంటుంది. ఎవరికైనా జుట్టు ఊడిపోతుంటే జింక్ విలువలు ఎలా ఉన్నాయో తెలుసుకోవటానికి పరీక్షలు చేయించుకోవాలి. జింక్ తగ్గటం వల్ల రుచి, వాసన సరిగ్గా తెలియవు.
దీనివల్ల ఆకలి తగ్గుతుంది. ఆకలి వేయకపోతే ఆహారం సరిగ్గా తినరు. దీనివల్ల తగినంత జింక్ లభించదు. ఇదంతా ఒక వలయంగా తయారవుతుంది. చర్మ ఆరోగ్యానికి జింక్ చాలా అవసరం. జింక్ సరిగ్గా లేకపోతే రకరకాల చర్మ సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. మెదడుపై కూడా జింక్ ప్రభావం చూపిస్తుంది. జింక్ సరిగ్గా లేకపోతే మెదడు సరిగ్గా పనిచేయదు. దీనివల్ల డిప్రెషన్, ఆందోళన వంటి మానసిక సమస్యలు ఏర్పడతాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. నంబర్ 1గా దివ్యాంశి జోడీ. ప్రపంచ టేబుల్ టెన్నిస్ అండర్ 19 బాలికల డబుల్స్లో దివ్యాంశి భౌమిక్ సిండ్రెల్లా దాస్ జంట నంబర్ 1 ర్యాంక్ సాధించింది. 3910 పాయింట్లతో భారత ద్వయం అగ్రస్థానంలో నిలిచింది. కాంస్య పోరుకు విశ్వజిత్. అండర్ 23 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్స్లో విశ్వజిత్ మోరే కాంస్య పథకం కోసం పోటీలో నిలిచాడు. మరో 3 భారత రెజ్లర్లు టోర్నీ నుంచి నిష్క్రమించారు. ఫ్లోరిన్ మెహైపై 6-2 విజయంతో పోరును ఆరంభించిన విశ్వజిత్ ఆ తర్వాత కెనెత్ ఆండ్రూ క్రాస్బీపై 9-1తో గెలిచి క్వార్టర్స్లో అడుగుపెట్టాడు. లక్ష్య సేన్ తొలి రౌండ్లోనే. ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ లక్ష్య సేన్ పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. మంగళవారం పురుషుల సింగిల్స్లో అతడు 7-21, 16-21తో హత్ గుయెన్ చేతిలో ఓడాడు. అగ్రస్థానానికి దక్షిణాఫ్రికా. పాకిస్తాన్ అవుట్. మహిళల వన్డే ప్రపంచ కప్లో ఇప్పటికే సెమీస్ బెర్త్ను ఖాయం చేసుకున్న దక్షిణాఫ్రికా మంగళవారం పాకిస్తాన్పై ఘన విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఇంగ్లాండ్ చేతిలో 10 వికెట్ల ఓటమితో టోర్నీని ఆరంభించిన సఫారీ జట్టుకు ఇది వరుసగా 5వ విజయం కావడం విశేషం. తలైవాస్పై బెంగాల్ గెలుపు. ప్రో కబడ్డీ సీజన్ 12లో బెంగాల్ వారియర్స్కు ఓ అదిరే విజయం. మంగళవారం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో ఆ జట్టు 44-43తో తమిళ్ తలైవాస్ను ఓడించింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.